హలో గురు, భారతీయుడు 2 మూవీ చూడడం జరిగింది. అయితే దాని గురించి 2 నిమిషాలు మనం మాట్లాడే ముందు ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా దీని గురించి మాట్లాడుకుంది 2 నిమిషాలు టగటగా చెప్తా. సింపుల్గా చెప్పాలంటే భారతీయుడు 2 స్టోరీ అనేది మన అందరికీ తెలిసిందే. ట్రైలర్లో క్లియర్గా మనం చూపించారు. ఇండియాలో కరప్షన్ పెరుగుతుంది, సో భారతీయుడు రావాలి. సో కంబ్యాక్ ఇండియన్ అనే స్లోగన్తో భారతీయుడిని రప్పిస్తారు. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఆన్సర్ ఏంటంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ జరగకపోగా ఇంకా అవమానం జరిగింది. భారతీయుడు అనే ఒక బ్రాండ్కి అవమానం జరిగింది. భారతీయుడికి కాదు, భారతీయుడు అనే క్యారెక్టర్కి కూడా ఒక అవమానం జరుగుతుంది ఈ మూవీలో. కమల్ హాసన్ గారు ఆ పర్టికులర్ మూవీలో చాలా తక్కువ మాట్లాడతారు. ఈ సినిమాలో చాలా ఎక్కువ మాట్లాడతారు. ప్రజలకి చాలా బోరింగ్ అనిపిస్తుంది ఆ సీన్స్ ఏవైతే మాట్లాడతారు అవన్నీ. అండ్ సరైన రైటింగ్ లేదు మూవీకి. ఒక 10 నిమిషాలు పావుగంటలో చెప్పేయాల్సిందని 3 hours ల్యాగ్ చేశారంటే మీకు అక్కడ అర్థమవుతుంది థియేటర్లో ప్రతి ఒక్కరు ఎందుకు పడుకుంటారు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. భారతీయుడు 1 నేను చూసా, ఎక్సలెంట్ మూవీ. దాంట్లో హీరోయిన్స్ కానీ, భారతీయుడు వచ్చిన సీన్స్ కానీ, లంచం తీసుకునే దాంట్లో మనకు కలిగించే బాధ కానీ, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం, ఈ మూవీలో ఏమీ లేకపోగా అవమానం మాత్రం గట్టిగా మిగిలింది. ఇంకొక మాట మాడదా నేను, షౌరా సాంగ్ అనే దానికోసం థియేటర్లో సగం మంది ఆ సాంగ్ కోసం వచ్చారు. ముందు ఆ సాంగ్ సినిమాలో లేదు. ఆ సాంగ్ కోసం ఎవరైనా ముందు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొద్దు. ఎండ్ క్రెడిట్స్ పడుతున్నప్పుడు వేస్తాడు కానీ స్క్రీన్ ఖచ్చితంగా ఆపేస్తాడు. ఎందుకంటే టీమ్ ఇట్ సెల్ఫ్ సెడ్ దాట్ భారతీయుడు 3 అనేది చాలా బాగుంటుంది భారతీయుడు 2 కన్నా అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన ఉన్నప్పుడు భారతీయుడు 2 అనేది ఎందుకు తీయాలి? ఎందుకు ఆ బ్రాండ్ చెడగొట్టాలి? ఆ బ్రాండ్ చెడగొట్టారు. ఇప్పుడు భారతీయుడు 3 నిజంగానే బాగుండొచ్చు, కానీ ఫస్ట్ డే ఎవరు వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. ఫస్ట్ డే కలెక్షన్స్ రాను కూడా రావు అసలు సినిమా. చెప్తాను, శంకర్ గారికి సుజాత గారిని ఒక రైటర్ ఉండేవారు. అతను ఉన్నంతకాలం శంకర్ గారి సినిమాల్లో ఎంత లోటు ఉండేది కదా, అండ్ రైటింగ్ ఎక్సలెంట్గా ఉండేది. అండ్ ఎప్పుడైతే ఒక రోబో సినిమాకి ఒక 2 years ముందు అతను హీ పాస్డ్ అవే, అండ్ అప్పటి నుంచి మాత్రం శంకర్ గారి సినిమాలో క్వాలిటీ తగ్గింది. మీరు అప్పటి నుంచి ఏ మూవీ అని చూడండి, రోబో 2.0 కానీ, అవి కానీ, ఇంకా చాలా మూవీస్ వచ్చాయి శంకర్ గారి ఈ మధ్యలోనే. సో ప్రతి దానిలో కూడా శంకర్ గారు ఓన్ రైటింగ్ ఇవన్నీ, సుజాత గారు కాదు. ఈ రైటింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. ఆ రైటింగ్ ఉన్నంతకాలం శంకర్ గారు డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ అవుట్పుట్లు వచ్చాయి. కానీ ఇప్పుడైతే మాత్రం రైటింగ్ చాలా వీక్ అయింది. ఈ మూవీ వస్తే మీరే అంటారు. మరొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి రీచ్ పెంచండి.